బర్సే బాదల్ పాఠానికి సంబంధించి ఇప్పటి వరకు 1-2 పేజీలు నేర్చుకుని ఉన్నాము. ఇప్పుడు 3వ పేజీకి వద్దాము. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. అర్ధగ్రాహిత ప్రతిక్రియ. ఈ భాగంలో మొదటి ప్రశ్న చూద్దాం. धरती की शोभा का प्रमुख कारण वर्षा है, इस पर अपने विचार बताइए. అంటే భూమి సౌందర్యానికి ముఖ్య కారణం వర్షం. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇంతకుముందు చెప్పిన విధంగా ముందు కవిపరిచయం రాయాలి. ఇప్పుడు చూడండి. వర్షా ఋతు సదా సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్షా ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ప్రియమైన ఋతువు. శ్రావణ కే మహీనే మే వర్షా హోతీ హై. శ్రావణ మాసంలో వర్షం కురుస్తుంది. ఇసిసే తపతి ధరతీకి ప్యాస్ బుజ్జితీ హై. దీనితో దాహంతో ఉన్న భూమికి నీరు లభిస్తుంది. సభీ జలాశయ్ ఔర్ నదియోం పానీ సే భర్ జాతీ హై. అన్ని జలాశయములు నదులు నీటితో నిండుతాయి. ధరతీ పర్ స్థిత్ ప్రాణిమాత్ర కో జీవన దాన్ మిల్తా హై. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి జీవన దానము జరుగుతుంది. పేడ్ పౌధే హరే భరే రాతే హై. చెట్లు మొక్కలు పచ్చగా అలరారుతుంటాయి. సారీ ప్రకృతి మే హరియాలి ఫైల్తీ హై. ప్రకృతి అంతటా పచ్చదనము వ్యాపిస్తుంది. మిట్టీ కే కణకణ సే నవ కోమల్ అంకుర్ ఫూట్తే హై. మట్టిలోని అణువణువు నుండి నూతన సుకోమల అంకురాలు మొలకెత్తుతాయి. ఖేతోం మే అచ్చి ఫసలే హోతీ హై. పొలాలలో మంచి పంటలు పండుతాయి. సభీ ప్రాణి ఖుష్ హోకర్ వివిధ స్వరోం మే అపనా ఆనంద్ ప్రకట కర్తే హై. ప్రాణులన్నీ ఆనందంతో వివిధ రకాలుగా తమ ఆనందాన్ని ప్రకటిస్తాయి. ఇస్ ప్రకార్ हम कह सकते हैं कि धरती की शोभा का प्रमुख कारण वर्षा ही है. ఈ విధంగా భూమి సౌందర్యానికి ముఖ్య కారణం వర్షమని మనం చెప్పవచ్చును. ఇక రెండవ ప్రశ్న చూడండి. ఘనే బాదలోं का वर्णन अपने शब्दों में कीजिए. దట్టమైన మేఘాల వర్ణన మీ మాటలలో తెలియజేయండి. सावन के महीने में पूरे आसमान में काले और घनघोर बादल ఛాయే రహతే హై. శ్రావణ మాసంలో ఆకాశమంతటా నల్లని దట్టమైన మేఘాలు కమ్ముకొని ఉంటాయి. వే వివిధ ఆకృతియో మే మండరాతే గర్జితే రహతే హై. అవి రకరకాల రూపాలలో స్వేచ్ఛగా విహరిస్తూ గర్జిస్తూ ఉంటాయి. ఉనికి భీషణ ధ్వని భయానక్ హోతీ హై. వాటి భీషణ ధ్వనులు భయంకరంగా ఉంటాయి. బిజిలీ చమక్ ఉఠ్తీ హై. వాటి హృదయాలలో మెరుపు మెరుస్తుంది. అంటే వాటి హృదయాలలో అంటే మేఘాల హృదయాలలో. ఉనికి శోభ నిరాలి ఔర్ దేఖనే లాయక్ హోతీ హై. వాటి సౌందర్యం అద్వితీయంగా చోటు తగిందిగా ఉంటుంది. ठंडी हवा के लगते ही మూసల్ధార్ వర్షా హోతీ హై. చల్లగాలి తగలగానే భోరున వర్షం కురుస్తుంది. సారా ఆకాశ్ నిర్మల్ హో సుందర్ దిక్తా హై. ఆకాశమంతా నిర్మలంగా మారి అందంగా కనిపిస్తుంది. ఇక సెకండ్ ఆ వచ్చేసరికి వాక్య ఉచిత క్రమమే లిఖియే. దీనిలో మొదటి చూడండి. హై జమ్ జమ్ బరస్తే జమ్ జమ్ మేఘ్ కే సేవన్. ఈ వాక్యాన్ని మనం వరుసలో పెట్టి రాయాలి. అంటే జమ్ 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 మేఘ్ బరసతే హై సేవన్ కే. ఇక రెండో వాక్యం చూడండి. గగన మే గర్జన్ గుమడ్ గుమడ్ గిర్ భరతే మేఘ్. ఆన్సర్ గుమడ్ గుమడ్ గిర్ మేఘ్ గగన మే భరతే గర్జన్. మూడో వాక్యం. ధరతీ పర్ ఝరతీ ధారాయే పర్ ధారావోం. ఆన్సర్ ధారావోం పర్ ధారాయే ఝరతీ ధరతీ పర్. ఇక ఈ రోమన్ చూడండి. ఈ రోమన్లో నీచే దియే గయే భావ్కి పంక్తియా లిఖియే. అంటే ఇక్కడ మనకి భావం ఇస్తున్నాడు. ఆ భావానికి సరిపడే సెంటెన్స్ మనకి పద్యంలో ఎక్కడ ఉందో అది రాయాలి. बादलों के घोर अंधकार के बीच बिजली चमक रही है,
और मन दिन में ही सपने देखने लगा है। ఈ వాక్యానికి మన పద్యంలో ఉన్న సెంటెన్స్ చూడండి. चम चम बिजली चमक रही है उर में घन के, तम तम दिन के तम में सपने जगते मन के. ఇక రెండో వాక్యం చూడండి. మిట్టీ కే కనకన్ సే కోమల్ అంకుర్ ఫూట్ రహే హై. దీనికి ఆన్సర్ చూడండి. रज के कन कन में तृण तृण को पुलकावली थर. మూడో సెంటెన్స్. कवि चाहता है कि जीवन में सेवन बार बार आए और सब मिलकर झूले में झूले. దీని వాక్యం చూడండి. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सेवन मन भावन. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ధన్యవాదాలు.